ఆవిడ 25. ఏమిటి హరి? థ్యాంక్ యూ. సూర్యోదయం లాంటివి ఇంకేమైనా చూపించండి. అవి చూస్తే ఇంకా బాగా వాయించగలను. కూర్చో. పర్వాలేదు, బాగా వాయిస్తే పేరు కూడా వస్తుంది. ఏం చూపించమంటావు? ఏవైనా సరే, ప్రకృతి చాలా అందంగా ఉంటుందట. ఉరుముల అవును. ఎండలో వర్షం కురిస్తే చాలా బాగుంటుందట. ఎలా ఉంటుందంటే హరి, నువ్వు ఏమైనా ప్రేమించావా? లేదండి. పోనీ ఏమైనా ముట్టుకున్నావా? అయ్యో, అయితే నీకు చెప్పడం చాలా తేలిక. నేను ప్రకృతి, నువ్వు పురుషుడు అనుకో. ఆ ఉరుములేమిటో తెలుసా? పురుషుడి కోసం ప్రకృతి గుండె పిలిచిన పిలుపు. అప్పుడు పురుషుణ్ణి చూడగానే ప్రకృతి ఒళ్ళు జలగరించి మెరిసిపోతుంది. అదే మెరుపంటే. ఇలా ఎండిపోయిన నేల మీద చెనుకులు పడగానే ప్రకృతికంతా ఇలా అనిపిస్తుంది. ఈ వానలో నెమలి పురి విప్పి ఇలా నాట్యం చేస్తుంది. తడిసిన నీలాకాశం సిగ్గుతో 7 రంగుల చీరలో ఒళ్ళు దాచుకుంటుంది. నేరేడు, ఊదా, నీలం, పచ్చ, పసుపు, నారింజ, ఎరుపు. ఇదేనా ఇంద్రధనుస్సు అంటే? అవును హరి, అదే హరివిల్లు. నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే. నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మ